హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. మీ పేరు ఏంటంటే? నా పేరు ఝాన్సీ. ఎక్కడి నుంచి ఆంటీ మీరు? మేము హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. అంటే మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్ చేయండి అవి. ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్లోని లవ్ మ్యారేజెస్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా అండి? నా ఉద్దేశం ఏంటంటే అమ్మ, లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్ మ్యారేజే బెస్ట్ అని అనుకుంటా. ఎందుకంటే పెద్దలు చూస్తారు, పెద్దల అభిప్రాయాలు మన అభిప్రాయాలు కలుస్తాయి. ఇదివరకు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటుండే, అలాగే పెద్దవాళ్ళు మనకి ఎంక్వైరీ చేసి అన్నీ చేస్తారు. ఇప్పుడు ఏముందంటే యువతరం ఏంటంటే అది అట్రాక్షన్ అనుకోవచ్చు, లవ్ లాగా అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు ఆలోచన చేసుకోలేక వాళ్ళు మ్యారేజ్ చేసేసి చాలా సఫర్ అయిపోయి ఈ విడాకుల దాకా దారితీస్తున్నాయమ్మ చాలా విషయాల్లో. ఇప్పుడు నార్మల్గా మనకి లైఫ్లో మనీ ఇంపార్టెంటా లేదా పీస్ ఇంపార్టెంట్ అని చెప్తారు? అమ్మ, మనీ లేనిదే, మనీ ఇంపార్టెంటే. మనకి ఏ అవసరాలు తీర్చాలన్నా డబ్బులు లేనిదే మనం ఏది కాలేదు. అలా అని డబ్బు అంటే మనం పరిగెత్తకూడదు. మనకు కూడా ప్రశాంతత కూడా ఉండాలి. ఎందుకంటే డబ్బు వెనక పరిగెడుతుంటే అది ఎంత సంపాదించినా చాలదు. మన అవసరాల నిమిత్తం సంపాదించుకొని మనం పీస్ ఆఫ్ మైండ్తో ఉండడమే మంచిది. అంటే ఇప్పుడు మీరు ఒక 20 years బ్యాక్ కంటే వెళ్ళారనుకోండి, ఇప్పుడున్న ఏజ్ కాకుండా మీకు ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోతే మీ ఏజ్ 20 years అప్పుడైతే మీరు ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? నేనైతే బాగా చదువుకునేదాన్నమ్మా, మంచి జాబ్లో ఉండేదాన్ని. ఇప్పుడున్న స్థితి కంటే నా పిల్లల్ని ఇంకా ఉన్నతంగా చేసేదాన్ని. మీకు ఏ ఏజ్లో మ్యారేజ్ అయింది? నాకు 15 ఏళ్ల వయసులో పెళ్ళయిందమ్మా. 15 సంవత్సరాలకి. అప్పట్లో అంటే మీకు ఏం తెలియదు అసలు? 15 years కంటే ఎలా చేశారంటే మా అమ్మగారు చనిపోవడం జరిగితే సంవత్సరంలోపు పెళ్లి చేయాలని చేశారు. అప్పట్లో ఏమీ తెలియదు. ఒక్కసారి జాయింట్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలోకి వచ్చి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు అత్తగారి తరపు అమ్మగారి తరపు కంటే కూడా అత్తగారి ఆచారాలు అవే మాకు తెలుసు. అమ్మగారు పుట్టింట్లో ఆడుకోవడం అవే తెలుసు. ఒక్కసారి ఇక్కడికి వచ్చేటప్పటికి మేము 16 ఏళ్ళకే మేము పెద్ద ముత్తైదులాగా తయారైపోయింది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉండడం వల్ల రోజంతా టైం పాస్ అయిపోతుంది కదా. ఒకప్పుడు ఫోన్స్ కానీ ఇంటర్నెట్ ఏమీ లేవు. ఆ టైంలో మీరు ఎలా రోజంతా గడిపేవాళ్ళు? నవల్స్ చదివేవాళ్ళమమ్మ, ఇంట్లో కూర్చొని అష్టాచమ్మ అలాంటివి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఉన్న జనరేషన్లా కాదు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మన చుట్టాల కంటే ఎక్కువ హెల్పింగ్ నేచరే కానీ ఏదే కానీ చాలా బాగుండేది. మన చుట్టాలంటే ఎప్పుడో వస్తారు, మన పక్కన ఉన్న వాళ్ళే మనకి ఎప్పుడూ తోడుగా ఉంటారు. అమ్మ, మ్యారేజ్ ముందు లైఫ్ అంటే మాకు అంత ఇది లేదు. స్కూల్ నుంచి రావడం, బ్యాగ్ ఒక పక్కకి ఇచ్చిరేయడం, ఆడుకోవడానికి వెళ్ళిపోవడం అదే తెలుసు. మ్యారేజ్ తర్వాత అంటే ఎమ్మటెమ్మటనే పిల్లలు పుట్టడం, అది అప్పుడు భారంగా అనిపించినా మనం ఉన్న కొద్దీ ఆ పిల్లల్ని పెంచడం, వాళ్ళని చదువుల కోసం మనం ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి వాళ్ళని ఒక ఉన్నత స్థితిలో చూసుకొని ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది నాకు. వార్నింగ్ అనేది ఏమీ లేదమ్మా, అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు యువత ఏంటంటే విదేశాల వ్యామోహంలో పడిపోతున్నారు. అలాంటిది కాకుండా మనం ఉన్న దేశంలోనే, మన దేశంలోనే ఎన్నో చెయ్యొచ్చు. డబ్బే పెట్టాలని లేదు, శ్రమదానం కూడా చెయ్యొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. విదేశీ వ్యామోహాల్లో పడిపోయి పిల్లలందరూ అక్కడ ఏదో గొప్ప, అక్కడ ఏదో ఇన్ని లక్షలు వస్తున్నాయి, అన్ని లక్షలు వస్తే ఏంటమ్మా వాళ్ళు ట్యాక్స్ నిమిత్తం ఖర్చు చేసుకొని అన్నీ ఎక్కువే మనతో పోల్చుకుంటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి అబ్బా మన సొంత ఇంటికి వచ్చేసామన్నంత గుండెల మీద హాయిగా చెయ్యేసుకొని పడుకోగలుగుతున్నారు. మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? చిన్నప్పుడమ్మా నేను మార్కెట్కి తీసుకెళ్ళారు మా నాన్నగారు. వెళ్తే వస్తుంటేనేమో ఒక రైల్ గేట్ ఉండేది. ఆ గేట్ పట్టుకొని వేసేసారు గేటు. అది ఊగుతూ ఉన్నాను అనమాట. నా దేశంలో నేనుండి అలాగే ఉన్నా. ఆ గేట్ మ్యాన్ ఏమో గేట్ ఎత్తేసాడు.
నేను కూడా ఆ గేట్తో పాటు పైకి వెళ్ళిపోయాను అనమాట. అందరూ అమ్మమ్మ పెళ్ళి వెళ్ళిపోయింది అనగానే గేటు కిందకి దించాడు. అయ్యేటప్పటికి వాళ్ళు ఏమన్నా కొడతారని ఒక్క పరుగు పెట్టానమ్మా. అదే నాకు చాలా ఇదైనది. ఓకే. అంటే మీరు ఇలానే ఉన్నారు. ఇప్పుడు మనం ఓ బేబీ మూవీ చూసారు కదా, సేమ్ అలాగే మీకు కూడా ఒక ఇన్సిడెంట్ వచ్చింది అనుకోండి. ఒక యంగ్ ఏజ్ కి ఇలా వెళ్ళిపోయారు అనుకుంటే మీరు ఒక డెసిషన్, అంటే మీరు ఇంత లైఫ్ చూసారు కదా, సో నా లైఫ్ లో ఇలా జరిగింది, నువ్వు ఇలా ఉండు అని ఒక మెసేజ్ మీరు ఇచ్చుకోవాలి అనుకుంటే ఏ విషయం కోసం చెప్తారు? ప్రతి ఒక్కరు జీవితంలో ముఖ్యంగా ఆడపిల్లలకి సర్టిఫికెట్ లేనిదే పెళ్లి చేయకూడదమ్మా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత, ఎందుకంటే ఆ బాధలన్నీ మాకు ఎంత ఇదిగా ఉంటాయో మాకు తెలుసు. అందుకని ప్రతి ఒక్క పిల్ల సర్టిఫికెట్ ఉండాలి. తన కాళ్ళ మీద తను నిలబడిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలి. చాలా మంది రిలేషన్షిప్ అని మ్యారేజ్ ముందు ఇలా ఉంటున్నారు కదా, దాని అలాంటివన్నీ మన ఇండియాలో పనికిరావని నేను చెప్తానమ్మా. అదంటే ఫారిన్ కంట్రీస్లో అంటే వాళ్ళది, కానీ అది మన ఇండియాలో పనికిరాదమ్మా. అది లైఫ్లో హ్యాపీనెస్ ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడంలోనే హ్యాపీనెస్ అమ్మా. అదే మనం లేని దానికి ఆరులు చేసి అది కావాలి ఇది కావాలి, ఉన్నంతలో తృప్తిగా ఉండాలి. అంటే లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటే వాళ్ళు ఎలా ఉంటే బెటర్? ఒకళ్ళకి ఒకరు గౌరవించుకొని వాళ్ళ పిల్లలతో ఇద్దరు ఉద్యోగం చేయాలని నేను చెప్పట్లేదమ్మా. ఒక్కళ్ళు ఉద్యోగం చేసినా సరే ఒక్కళ్ళు ఉన్న పిల్లల్ని ఇంటిని సరిదిద్దుకోవాలని నా ఆలోచన. ఎందుకంటే నేను అలా ఉన్నాను కనుక ఎదటోళ్ళకి చెప్పగలుగుతున్నానేమో. వేరే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందో నాకు తెలియదు తల్లి. థ్యాంక్స్ మా.